హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. కాల్గల్ అప్డేట్ని సుమారుగా 600 మంది వింటున్నారు. ఆర్డర్ కాదు అభ్యర్థన అని అన్నా కూడా కనీసం 100 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సరికదా. కామెంట్స్, లైక్స్ కూడా తగ్గించేశారు. నేను ఒక రచయిత్రిని, నా స్టోరీస్ని నేనే రాసుకుంటాను. రచయిత కోరుకునేది ప్రోత్సాహం మాత్రమే. స్టోరీలను వింటూ ఇంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని ఆనందంతో, కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త కథలు రాయగలుగుతారు రచయితలు. అందుకే మీ నుండి ప్రోత్సాహాన్ని కోరుకున్నాను. సరే, కాల్గల్ అప్డేట్ని రోజు తప్పి రోజే మీరు వినాలని అనుకుంటున్నారని నాకు అర్థమైంది. నన్ను ప్రోత్సహిస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ధన్యవాదాలు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 12వ భాగం. తండ్రిని ఐసీయూకి షిఫ్ట్ చేశాక ఆయన్ని చూసి బాధపడుతున్న తీర్థను ఎక్కువ సమయం పేషెంట్ దగ్గర ఉండకూడదు, బయట ఉండమ్మా అని పంపించేశారు సిబ్బంది. దాంతో తండ్రికి ఎప్పుడు తెలివి వస్తుందో అని ఎదురు చూస్తూ ఆ వార్డు పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్ దగ్గరే ఉంది తీర్థ. అప్పుడే ఐసీయూ వార్డు సెక్యూరిటీ చేతిలో ఏదో పేపర్ ఉంటుండగా వెయిటింగ్ హాల్లోకి వచ్చి ఐసీయూలో ఉన్న 60 ఏళ్ల నారాయణ అనే పేషెంట్ పేరు చెప్తూ, ఇక్కడ నారాయణ అటెండెంట్ ఎవరున్నారు అని అడిగాడు. ఇప్పుడే బయటకు వెళ్లారని చెప్పారు మిగిలిన పేషెంట్స్ తాలూకా అటెండెంట్స్లో ఒకరు. అవునా, ఈయనకు అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే ప్రమాదం అన్నారు డాక్టర్. మరి అటెండెంట్ ఎప్పుడు వస్తారో అని సెక్యూరిటీ అంటుంటే తీర్థ ఆ మాటలు విని, ఆ పేపర్ ఇలా ఇవ్వండి, ఆ ఇంజెక్షన్ నేను తీసుకొస్తాను అంది. లేదు, ఇలా ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వకూడదు అన్నాడు సెక్యూరిటీ. సార్, మా నాన్న శంకరం కూడా ఇదే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. నాకు ఆయన క్షేమంగా ఉండడం ముఖ్యం. అలాగే మిగిలిన వాళ్ళ క్షేమం కూడా అందరికీ ముఖ్యమే కదా. నేనేమీ పేషెంట్ ప్రాణాలను తీయాలని అనుకోవడం లేదు. నిజానికి వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఆ పేషెంట్ అటెండెంట్ తీసుకొచ్చే మెడిసినే నేను కూడా తీసుకొస్తాను. మీరు ఆలస్యం చేస్తే పేషెంట్ ప్రాణానికి ప్రమాదం జరగవచ్చు అంది తీర్థ. ఆమె వివరణ అర్థవంతంగా ఉందనిపించి తన ఉద్యోగం రిస్కులో పడుతుందేమో అని భయపడుతూనే సరే అని తీర్థకు మందుల చీటీ ఇచ్చాడు సెక్యూరిటీ. వెంటనే తీర్థ అదే హాస్పిటల్లో ఉన్న ఫార్మసీకి వెళ్ళి ఇంజెక్షన్ కొని తీసుకొచ్చి ఇచ్చింది. సమయానికి మందు అందడంతో నారాయణకు ప్రాణాపాయం తప్పింది. ఓ అరగంట గడిచాక నారాయణ కొడుకు 40 ఏళ్ల వెంకట్ సెక్యూరిటీ దగ్గరకు వచ్చి, చిన్న పని పడి ఓ అరగంట నేను బయటకు వెళ్ళాను కదా, ఈలోపు మా నాన్నగారి విషయంగా డాక్టర్ గారు నన్ను పిలిచారా అని అడిగాడు. దాంతో సెక్యూరిటీ అక్కడికి కాస్త దూరంలో కూర్చున్న తీర్థను చూపిస్తూ జరిగింది చెప్పి, ఇప్పుడు మీ నాన్నగారు బాగానే ఉన్నారు అని చెప్పాడు. వెంటనే వెంకటు తీర్థ దగ్గరకు వచ్చి, నీకు చేతులెత్తి దండం పెడదామంటే చిన్నదానివైపోయావమ్మా. మా నాన్నను కాపాడావు తల్లి, నీ రుణం తీర్చుకోలేను. ఏటీఎం పనిచేయడం లేదని డబ్బు కోసం బయటకు వెళ్ళి వచ్చేలోపు నా తండ్రి ప్రమాదం బారిన పడకుండా కాపాడావు అంటూ ఆమెకు 4 500 నోట్లు ఇవ్వబోయాడు. మీ బాధను, సంతోషాన్ని నేను అర్థం చేసుకోగలను. మీ నాన్నగారు బాగున్నారు కదా, అది చాలు. అలాగే నాకు ఇన్ని డబ్బులు వద్దు. మీ ఇంజెక్షన్ కోసం నేను ఖర్చు చేసిన 500 మాత్రం ఇస్తే తీసుకుంటాను అంది. లేదమ్మా, నువ్వు ఈ డబ్బులు తీసుకునే తీరాలి. ఇది నా తండ్రి ఆశీర్వాదం అనుకో అన్నాడు. దాంతో తీసుకోక తప్పలేదు తీర్థకు. తెల్లవారుతుండగా అమ్మా తీర్థ అని పిలిచాడు సెక్యూరిటీ. దాంతో దిగ్గునాటుగా చూసి పరుగున అతని దగ్గరకు వెళ్ళింది. నిన్ను డాక్టర్ గారు రమ్మంటున్నారమ్మా అని చెప్పాడతను. వెంటనే లోపలికి వెళ్ళిన తీర్థకు డాక్టర్ కమలాకర్ ఇంకా 2 సీనియర్ డాక్టర్స్ కనిపించారు. వాళ్ళను చూస్తూనే కంగారు పడుతూ, నాన్నకు బాగానే ఉంది కదా అని అడిగింది. మీ నాన్నగారి పరిస్థితిలో ఇప్పటి వరకు ఏం మార్పు లేదమ్మా. మనకింకా టైం ఉంది కదా, కంగారు పడకు అన్నాడు కమలాకర్. మరైతే నన్నెందుకు పిలిచారు అన్నట్లుగా చూసింది. దాంతో కమలాకర్ తన సీట్లో నుండి లేచి ఆమె వైపు వచ్చి, చూడమ్మా తీర్థ, నువ్వు ఒకరి ఆఖరి కోరిక తీర్చాలి అన్నాడు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు అంది అయోమయంగా. ఒక్కసారి అటు చూడు అని వాళ్ళ క్యాబిన్ కర్టెన్ తప్పించి ఓ 60 ఏళ్లు ఉన్న ముసలామెను చూపించాడతను. అటుగా చూసిన తీర్థకు కళ్ళు మూసుకునే రాణి రాణి అని మనవరాలి పేరు పలుకుతున్న రామలక్ష్మి కనిపించింది. ఆమె కొడుకు కోడలు చనిపోయారు. 25 ఏళ్ల మనవరాలు
రాణి ఫారెన్‌లో ఉంటుంది. నాన్నమ్మకు బాగోలేదు రమ్మని కబురు పెట్టినా రావడానికి కుదరదని చెప్పింది. ఈమె ఇప్పుడో అప్పుడో అన్నట్లుగా ఉన్నా కూడా 10 ఏళ్ల నుండి ఇండియా రాని మనవరాలు ఇప్పుడు తన కోసం వస్తుందని పిచ్చి ఆశతో తన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఊపిరి తీసుకుంటుంది. ఎదిగిన మనవరాలి ముఖం ఆమెకు గుర్తులేదు. అందుకే నువ్వు ఆమె మనవరాలు రాణిలా ఆమెను పలకరించు. తన రక్తం తనను వెతుక్కుంటూ వచ్చిందని తృప్తిపడి హాయిగా ప్రాణాలు వదులుతుంది అని చెప్పాడు కమలాకర్. నేనా? అని ఆశ్చర్యంగా అడిగింది. అవును నువ్వేనమ్మా. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకోకుండా నారాయణ అనే పేషెంట్‌కి ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇచ్చావు కదా అని అనగానే మీకెలా తెలిసిపోయింది అన్నట్లుగా చూసింది. తెలుసు. ఆ పేషెంట్ కొడుకు మాకు అంతా చెప్పాడు అన్నాడు కమలాకర్. ఇందులో సెక్యూరిటీ తప్పు లేదు సార్. నేనే బలవంత పెట్టాను అంది తీర్థ. దానికి కమలాకర్ చిన్నగా నవ్వి నాకంతా తెలుసన్నాను కదా. ఆ విషయం తెలిసాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని మనవరాలిగా చూపిస్తే ఆమె ఆనందిస్తుంది. చనిపోయినా కూడా ఆత్మ శాంతిస్తుంది అన్నాడు కమలాకర్. ఆమె కోలుకోవడానికి ఛాన్స్ లేదా అని అడిగింది తీర్థ. లేదు అన్నట్లుగా తలను అడ్డంగా ఊపి నువ్వు ఎదురుపడితే తృప్తిగా పోతుంది. లేదంటే ఆమె ఆశ తీరని చివరి కోరికగా మిగిలిపోతుంది అన్నాడు. కమలాకర్ ఎక్స్ప్లెనేషన్ వినగానే నేను ఆమె దగ్గరకు వెళ్తాను అంది తీర్థ. సరే అని తీర్థను ఆమె దగ్గరకు తీసుకెళ్ళి రామలక్ష్మి గారు మీ మనవరాలు రాణి వచ్చింది అని చెప్పాడు కమలాకర్. వెంటనే కళ్ళు తెరిచి తీర్థను చూసి లేని ఓపిక తెచ్చుకొని మంచం మీద పడుకున్నట్లుగా ఉన్న ఆమె నెమ్మదిగా లేవడానికి ప్రయత్నం చేస్తుంటే తీర్థ ఆమెను లేపి కూర్చోబెట్టింది. దాంతో ఆమె తీర్థ మోమును తడిమి కనులారా చూసుకొని నా కోసం వచ్చావా నా చిట్టి తల్లి అని సంబరపడిపోతూ నిన్ను చూశాను నాకంతే చాలు, ఇక నాకేమైనా పర్వాలేదు అని అంటూ ఉబ్బితబ్బిబ్బైపోతుంది. ఆమె ఆనందం ఆపేక్ష చూసి తీర్థ కళ్ళు సెలయేళ్లుగా మారిపోయాయి. ఇటువంటి ప్రేమ స్పర్శ ఆప్యాయత కోసమే కదా తీర్థ వెంపర్లాడుతుంది. అందుకే ఆమె స్పర్శను ఆస్వాదిస్తూ నేనొచ్చేసాను నాన్నమ్మ, ఇకపై నీతోనే ఉంటాను అని ఆర్తిగా అనేసరికి ఆ ముసలామె ఆనందం నింగిని అంటింది. అలాగే తల్లి, నేను డాక్టర్తో గొడవ పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాను. ఎంచక్కా మనిద్దరం ఉండొచ్చు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నిన్ను మనవడిని కూడా నాతోనే అట్టిపెట్టుకుంటాను అని ముక్కా ముక్కా కూడబలుకుతూ చెప్పి తీర్థ భుజాలపై వాలినట్లుగా ఆమెను హత్తుకుంది. ఆమె ప్రేమకు కరిగి నీరైపోతూ అలాగే నాన్నమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అంటూ ఆమె కౌగుల నుండి వేరుపడబోయింది తీర్థ. కానీ ఆ ముసలామె తీర్థ భుజాలను ఆసరాగా చేసుకుని ప్రాణాలను వదిలేసింది. అది అర్థమైన కమలాకర్ బాధపడుతూ ఆమెను తీర్థ నుండి విడదీసి మంచం మీద చారబరిచి ఆనందంతో మెరుపు సంతరించుకున్న ఆమె కళ్ళను శాశ్వతంగా మూశాడు. అది చూసి తీర్థకు ఏడుపు ఆగలేదు. కమలాకర్ అది చూసి ఊరుకో అమ్మ తీర్థ, ఆమె చనిపోయింది. అయితే ఆనందంగా చనిపోయింది. అది కూడా నీ వల్ల. ఆమె చివరి కోరిక తీరి ప్రశాంతంగా వెళ్ళిపోయింది అని ఊరడించాడు. తీర్థ చేసిన పనికి ఐసీలో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీర్థ పేరు విని కాస్త కోలుకుంటున్న నారాయణ చేతి నరాలకు క్యానెల్ ఉంటుండగానే నా దగ్గరకు రా అని సైగ చేసి పిలిచాడు. డాక్టర్ వంక చూసి నారాయణ దగ్గరకు వెళ్ళింది తీర్థ. నన్ను కాపాడింది నువ్వే అట కదా, మా అబ్బాయి చెప్పాడు. నాకు మనవడు ఉండి ఉంటే నిన్నిచ్చి పెళ్లి చేసి నిన్ను మా ఇంటికి తీసుకుపోయేవాడిని. కానీ నాకు మనవడు లేడు. నా ఆయువు కూడా పోసుకొని చల్లగా ఉండమ్మా అని దీవించాడు. అలా తీర్థ అందరికీ మచ్చిక అయిపోయింది. రాజేంద్ర కళ్ళు తెరిచేసరికి అతను ఎక్కడ ఉన్నాడో మొదట అతనికి అర్థం కాలేదు. దాంతో ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే తలంతా భారంగా అవుతుండగా ఏదో మాట్లాడడానికి పెదవి తెరిచాడు. కానీ మాట బయటకు రావడం లేదు. అతని ముక్కుకి నోటికి ఆక్సిజన్ మాస్కు, 2 చేతులకు ఏవేవో ఇండికేటర్స్, చేతి నరాలకు క్యానల్స్ పెట్టి ఉన్నాయి. అంటే నేను హాస్పిటల్లో ఉన్నానన్నమాట. అయితే నేను చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను. అసలు ఎందుకు బ్రతికాను అని మనసులో అనుకుంటుంటే తీర్థ తనని తాతగారు తాతగారు అని పిలవడం గుర్తుకు వచ్చింది. బహుశా ఆ అమ్మాయి నన్ను హాస్పిటల్లో చేర్చి బ్రతికించినట్లుగా ఉంది అని అనుకున్నాడు. అప్పుడే రాజేంద్రకు టైం టు టైం మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తున్న స్టాఫ్ నర్సు తీర్థ రామలక్ష్మి విషయంలో చేసిన దాని గురించి పక్క నర్సుతో చెప్పింది. రాజేంద్ర వాళ్ళ మాటలు విని తీర్థ ఎవరో ఆమెను ఒకసారి చూడాలని అనుకున్నాడు. అయితే తనని కాపాడిన అమ్మాయి, వీళ్ళు మాట్లాడుకుంటున్న అమ్మాయి ఒకరే అని అతనికి తెలియదు. అప్పుడే స్టాఫ్ నర్సులు మాట్లాడుకుంటూ అందరికీ అటెండెంట్ ఉన్నారు కానీ ఇతనికి మాత్రం ఇప్పటి వరకు ఎవరూ రాలేదు.
మళ్ళీ ఈయన పెద్ద కోటీశ్వరుడంట అని పక్క నర్సుకి చెప్పింది. అటెండెంట్ గురించి అడుగుతున్నావు. అసలు ఇతనికి జరిగిన ఆపరేషన్ పేపర్స్ మీద సైన్ చేయడానికి కూడా ఎవరూ రాలేదు. ఎవరికీ రావడానికి ఖాళీ లేదని బిల్లెంత అయిందో చెప్తే చెక్కు పంపిస్తామని అన్నారంట అని చెప్పింది మరో నర్సు. అంతే, డబ్బున్న వాళ్ళని గొప్పవాళ్ళని అనుకుంటాం కానీ వీళ్ళకన్నా మనలా డబ్బు లేని వాళ్ళే నయం. ఆ అమ్మాయి తీర్థ వేరే ఏ పేషెంట్ అటెండెంట్ లేకపోయినా వాళ్ళకి కావలసినవి తీసుకొచ్చి ఇస్తుందంట. ఈయనకు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ హాస్పిటల్కి రాలేదు. డబ్బు ఉండి ఏం ప్రయోజనం? నా అనుకునే వాళ్ళు లేకపోతే రాకపోతే అని అనుకున్నారు ఆ అమ్మాయిలు. తన గురించి ఆ అమ్మాయిలు అనుకుంటున్న మాటలు వింటున్న రాజేంద్ర మనసుకు బాధగా అనిపించి అతని బ్లడ్ ప్రెషర్లో మార్పులు రావడంతో వెంటనే డాక్టర్ని పిలుచుకు వచ్చింది నర్సు. రాజేంద్రకి హెల్త్ ప్రాబ్లం అనగానే ఒకరికిద్దరు ముగ్గురు డాక్టర్స్ వచ్చి మళ్ళీ గబగబా ఇంకేదో ట్రీట్మెంట్ చేస్తున్నారు అతనికి. నిజంగానే నా అనుకునే వాళ్ళు లేని నేను బ్రతికి ఏం సాధించాలి అని అనుకున్నాడు రాజేంద్ర మనసులో. తీర్థ చేసిన మంచి పనికి ఆమె ఎప్పుడు శంకరాన్ని చూడాలనుకున్నా లోపలికి పంపమని కమలాకర్ సెక్యూరిటీకి చెప్పాడు. దాంతో 10 నిమిషాలకు తండ్రి కళ్ళు తెరిచాడేమో అని చూస్తుంది తీర్థ. అలా 2 రోజులు గడిచినా శంకరం కళ్ళు తెరవలేదని భయపడుతుంది. మరోసారి తండ్రిని చూడడానికి వచ్చిన తీర్థ ఎప్పటిలా నాన్నా నాన్నా అని పిలుస్తుంటే అప్పుడే సడన్గా శంకరం చిన్నగా చేతి వేళ్లను కదిపాడు. అది చూసిన తీర్థ ఆనందం మాటల్లో చెప్పలేనట్లుగా ఉంది. వేళ్లను కదుపుతున్నారంటే కోమాలో నుండి బయటకు వచ్చినట్లే, ఇక ప్రాణాపాయం లేనట్లే కదా అని ఆనందపడుతున్న తీర్థ ఆనందాన్ని ఆవిరి చేస్తూ శంకరం హార్ట్ బీట్లో ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ వచ్చి ఇండికేటర్ ఎక్కువగా బీప్ సౌండ్ ఇస్తుంటే తీర్థ కంగారు పడిపోతూ డాక్టర్ డాక్టర్ అని అరిచింది. దాంతో ఓ 2 డాక్టర్స్ అలాగే 2 నర్సులు వచ్చి శంకరం పరిస్థితి చూస్తుంటే తీర్థను బయటకు వెయిట్ చేయమన్నారు మరో డాక్టర్. తండ్రికి ఏమైందో అని భయపడుతూనే ఐసీయూ బయటకు వచ్చేసి లోపల ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ భగవంతుడా నాన్నకేం కాకుండా ఉండేలా చూడండి అని కోరుకుంటుంది. శంకరానికి ఏవో ఇంజెక్షన్స్ ఇచ్చి ఇంకా ఏవేవో పరికరాలు అతనికి తగిలిస్తూ చాలా శ్రమపడి ఆ ఫ్లక్చువేషన్స్ని కంట్రోల్ చేసి ఒకరికొకరు ముఖాలు చూసుకొని ఏదో అర్థమైనట్లుగా తలలు ఊపి బయటకు వచ్చారు డాక్టర్స్. తీర్థ వాళ్ళకి ఎదురెళ్ళి డాక్టర్ మా నాన్నకి ఏం కాలేదు కదా, ఆయన బాగానే ఉన్నారు కదా అని ఆదుర్దగా అడిగింది. సమస్య మేము అనుకున్న దానికన్నా ఇంకా ఏదో ఉందనిపిస్తుంది. అందుకే ఇప్పటికిప్పుడు కొన్ని టెస్టులు చేయాలని చెప్పి అతన్ని వేరే రూమ్లోకి తీసుకుపోయారు. అసలు ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ అయ్యిందని ఆపరేషన్ చేశారు, ఇప్పుడు ఇంకేదో అంటున్నారు, టెస్టులేవో చేయిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. రిపోర్ట్స్ నార్మల్గా ఉండేలా చూడండి స్వామి అని దేవుణ్ణి వేడుకుంటుంది. కొన్ని గంటలు గడిచిన తర్వాత కమలాకర్ వచ్చి ఇలా రామ్మా అని తీర్థను తన క్యాబిన్కి తీసుకెళ్ళి అతను కుర్చీలో కూర్చుంటూ కూర్చో అమ్మా అన్నాడు. పర్వాలేదు డాక్టర్, నాన్నకేం కాలేదు కదా అని కంగారుగా అడిగింది. నేను అనుమానించినట్లుగానే జరిగింది అన్నాడు కమలాకర్. ఏం జరిగింది డాక్టర్ అని అడిగింది. మీ నాన్న ఎక్కువగా తాగడం వల్ల లివర్ పూర్తిగా పాడైపోయింది. 24 గంటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ఆయన బ్రతకడం కష్టం అన్నాడు. ఆ మాట వింటూనే తీర్థ షాక్ అయిపోయింది. ఏంటి, యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలిందని తీసుకొస్తే ఇప్పుడు లివర్ అది ఇది అంటున్నారు. ఏ యాక్సిడెంట్ జరగకుండా ఇంట్లోనే ఉండి ఉంటే ఏ సమస్య వచ్చిండేది కాదు కదా అని నువ్వు అనుకోవచ్చు. నిజంగా అలాగే జరిగితే నిద్రలోనే మీ నాన్న ప్రాణాలు పోయినా నీకు విషయం ఏంటో తెలిసేది కాదు. బహుశా ఆ విషయం తెలియడానికి ఈ యాక్సిడెంట్ అయ్యిందేమో. ఏది ఏమైనా ఆపరేషన్కి 30 లక్షల వరకు అవుతుంది అన్నాడు కమలాకర్. ఆ మాటకు కంటి నుండి ధారాపాతంగా నీళ్లు జారిపోతుండగా 30 లక్షలా అంది. అవునమ్మా, ఎంత తొందరగా అరేంజ్ చేస్తే అంత తొందరగా ఆపరేషన్ చేస్తాను. ప్రస్తుతం మెడిసిన్ ఇస్తున్నాం, అది అతని ప్రాణాలను అయితే కాపాడలేదు, మనకి సమయాన్ని మాత్రమే ఇస్తుంది. అది కూడా రేపు తెల్లారే వరకే. ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే మాత్రం ఆయన బ్రతకడం చాలా కష్టం. నువ్వు డబ్బుకి అరేంజ్ చేసి ఆపరేషన్ చేయించగలవా లేదా, ఏ విషయం త్వరగా ఆలోచించుకొని చెప్పు అనేసి రౌండ్స్కి వెళ్ళిపోయాడు అతను. ఇప్పటికిప్పుడు 30 లక్షలు నేను ఎక్కడి నుండి తీసుకురాను అని ఆ వార్డు బల్ల మీద కూర్చొని ఏడుస్తుంది తీర్థ. అప్పుడే 10 రోజులుగా అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్న 60 సంవత్సరాల మనమ్మన్న ఆయమ్మ తన డ్యూటీ చేయడానికి హాస్పిటల్కి వచ్చి శంకరం పరిస్థితి అలాగే కమలాకర్ మాటలు విని తీర్థ పక్కన కూర్చొని ఆమె భుజం మీద చేయి వేసింది. దాంతో ఆమె వైపు చూసింది తీర్థ. అతను నీకేమవుతారు అని అడిగింది ఆయమ్మ. విషయం చెప్పింది తీర్థ. నీ దగ్గర అంత డబ్బు కానీ లేదా సొంత ఇల్లు ఇలా ఏదైనా ఉందా అని అడిగిందామె. లేదు అని తలని అడ్డంగా ఊపింది తీర్థ.
అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. ఆయన లేకపోతే ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో కూడా నాకు తెలియదు అంది. నీకు డబ్బులు కావాలంటే నేను చెప్పినట్లు చేస్తే డబ్బు దొరుకుతుంది. మీ నాన్న బ్రతుకుతాడు అంది ఆయమ్మ. దాంతో ఏదో ఆశ వచ్చినట్లుగా కళ్ళు మెరిసిపోతుండగా ఏం చేయాలి మా అమ్మ అని ఆత్రంగా అడిగింది. వెంటనే ఆమె తీర్థ చేతిలో ఒక విజిటింగ్ కార్డు పెట్టింది. తాను ఉన్న కంగారులో కార్డును సరిగా చూడకుండా వీళ్ళని సంప్రదిస్తే నాకు డబ్బులు ఇస్తారా అని ఆశగా అడిగింది. ఇందులో ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేసి అతను రమ్మన్న చోటుకి వెళ్ళి అతనితో ఒక రాత్రి గడిపితే అడిగినంత డబ్బు ఇస్తారు. నువ్వు ఓకే అని చెప్తే వాళ్ళే నిన్ను కారులో తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు ఎక్కడ దించమంటే అక్కడ కారులో దించేస్తారు అని చెప్పింది ఆయమ్మ. ఏంటి అంటూ ఆ విజిటింగ్ కార్డుని తేరిపారా చూసి నిర్ఘాంతపోయింది తీర్థ. విజిటింగ్ కార్డు మీద కాల్ గర్ల్ అని ఉండి ఫోన్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. అంతే, షాక్ కొట్టినట్లుగా ఈ చేతిలో కార్డుని చేయి జార్చేసి బొమ్మలా ఉండిపోయింది. దాంతో ఆయమ్మ తీర్థను కుదిపి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? అక్కడ ఉన్నది చాలా పెద్ద మనిషి. తన అవసరం నువ్వు తీరిస్తే నీ అవసరం అతను తీరుస్తాడు. నువ్వు ఒక్కసారి సరే అంటే మీ నాన్న బ్రతుకుతాడు అని చెప్పి నేను వాళ్ళకు ఫోన్ చేయనా అని అడిగింది. వయసులో పెద్దదానివే కదా బామ్మ, నువ్వు ఇలాంటి మాటలు అనొచ్చా? అటువంటి చోటుకి వెళ్ళమని చెప్పొచ్చా అని ఇంకా ఏదో అంటుంది. నా మాట ఒకసారి వినమ్మా అంది మనమ్మ. వినాల్సిన అవసరం నాకు లేదు. నేను అటువంటి అమ్మాయిని కాదు అంది తీర్థ కాస్త దనరుగా. కాదు, ఆ విషయం నాకు కూడా తెలుస్తుంది. అయితే మీ నాన్నను కాపాడుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంటే లేవన్నావు కదా, మరి మీ నాన్నను ఎలా కాపాడుకుంటావు అని అడిగింది. ఆ మాటకు తీర్థ మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఉంది. ఇప్పుడు తీర్థ ఏం చేస్తుంది? తండ్రి ప్రాణాలను కాపాడాలని తన జీవితాన్ని పణంగా పెట్టి కాల్గలవుతుందా, లేక తండ్రిని కోల్పోతుందా? తాత కోసం ధ్రువ్ లేక దేవ్ ఎవరైనా ఈ హాస్పిటల్కి వస్తారా? గెస్ చేసి కామెంట్ చేయండి వ్యూవర్స్. అలాగే అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను.